అందరికీ నమస్కారం. మరి ఈరోజు మెటావేల్ ప్రాజెక్ట్ సమావేశానికి ఇచ్చేసినటువంటి ముఖ్య నాయకులందరికీ కూడా ముందుగా శుభ మధ్యాహ్నం. మా వంటలు మీకు నచ్చినాయని అనుకుంటున్నాం. ఎందుకంటే బాలకృష్ణ గారు సుమారు 7-8 రోజుల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి భోజనం పెట్టాలి, మనం వాళ్ళందరినీ కూడా చాలా గౌరవప్రదంగా చూసుకొని వారికి భీమవరం అంటే బాలకృష్ణ గారు అంటే భీమవరం గుర్తుండిపోయేలాగా ఇక్కడ వంటలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏమైనా చిన్న లోట్లు ఏమైనా ఉంటే చెప్తే దాన్ని మళ్ళీ మేము సరి చేసుకుంటాం. మరి అదేవిధంగా ఓకే సార్ అసలు ఫేమస్ చేపల పులుసు ఇక్కడ కంపల్సరీ చెప్తాం సార్. మనందరం కూడా మరి మెటావేల్ ప్రాజెక్ట్లో మరి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తామని తెలియజేసుకుంటూ ఈ యొక్క భారతదేశంలో పుట్టినటువంటి వ్యక్తులు మరి ప్రపంచ దేశాలకి నాగరికతను నేర్పినటువంటి ఈ యొక్క భారతదేశంలో పుట్టినందుకు మనందరం కూడా ముందుగా గర్వించాలి. ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి వివిధ కులాలు, మతాలు, ప్రాంతాలు అన్నీ కూడా కలగలిపి ఇక్కడ ఒక అన్నదమ్ముల భావన కింద, ఒక అక్కా చెల్లెల భావన కింద మనందరం కూడా ఇక్కడ జీవిస్తున్నామంటే చాలా గర్వకారణం. మరి అదేవిధంగా మనం కూడా ఈ యొక్క భారతదేశంలో పుట్టినందుకు ఈ యొక్క 140 కోట్ల జనాభాలో మనం కూడా ఎవరో ఒక పర్సన్ కింద వెలుగులోకి రావాలంటే మన దగ్గర ఆర్థిక స్తోమత ఉండాలి. మన భారతదేశంలో జనాభా ఎక్కువ తప్ప ఆదాయం తక్కువ. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఆదాయం సంపాదించాలి, అది కూడా ఎవరిని మోసం చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, మన పేరు చెప్పుకొని 10 మంది బతికేలాగా ఏమైనా అవకాశం ఉంటుంది అని అంటే మట్టుకి మెటావేల్ ప్రాజెక్ట్ అని నేను బల్లగుద్ది మరీ చెప్తాను. అందులోనే ముఖ్యంగా మనకు రోజు సెషన్స్ ఇచ్చి జూమ్ మీటింగ్లోని ప్రతి విషయం కూడా క్లుప్తంగా చెప్తున్నందుకు మరి త్రిమూర్తులైనటువంటి నరేంద్ర రెడ్డి గారికి, సంతోష్ గారికి, రాకేష్ రెడ్డి గారికి కూడా మనం ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. ఈ రోజున నేనే తీసుకుంటే, ఎవరినో విమర్శించడం కాదు, నేనే తీసుకుంటే నా ఫ్యామిలీతో నేను ఒక 5-6 గంటలు గడపడం కూడా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నాకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో, లేకపోతే నాకు ఉన్నటువంటి ప్రోగ్రామ్స్, లేకపోతే నన్ను ప్రేమించే వ్యక్తుల దగ్గరికి వెళ్ళడము, లేకపోతే నేను ప్రేమించే వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఎలా మనం ఉండాలి, ఎలా చేసుకోవాలి, మనం ఎలా బ్రతకాలని చెప్పడానికి టైం అంతా కూడా అయిపోతుంది. ఒక 5-6 గంటలు కూడా ఫ్యామిలీతో నేను స్పెండ్ చేయలేకపోతున్నాను. మరి ఇటువంటి సందర్భంలో మన కోసం రోజు 1.5-2 గంటల పాటు వాళ్ళు క్లాస్ చెప్పడమే కాదు, దాన్ని డిజైన్ చేయడానికి 7-8 గంటలు వాళ్ళు టైం తీసుకుంటున్నారు. అంటే 10 గంటల పాటు వాళ్ళు మన కోసం కష్టపడుతున్నారు. మనం ఎవరిమైనా ప్రోత్సహిస్తున్నామా? ఎవరిమైనా సరే ₹1 మనం ఇవ్వట్లా. వాళ్ళ ఎయిమ్ ఏంటంటే ఈ ట్రయో టీంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆర్థికంగా బలపడాలి. నరేంద్ర రెడ్డి గారు కానివ్వండి, సంతోష్ గారు కానివ్వండి, రాకేష్ రెడ్డి గారు కానివ్వండి, ఇక్కడికి వచ్చేటప్పటికి బాలకృష్ణ గారు, పెద్దబాబు గారు, మురళి గారు, ఇలాగ ఎవరైనా సరే మేము కూర్చునేటటువంటి కుర్చీ పక్కన ఎంతమంది అయినా సరే కూర్చోవడానికి అవకాశం మేము ఏర్పాటు చేయాలి. మాతో సమంగా అందరూ ఉండాలి. ఇక్కడ చిన్న పెద్ద ముసలి ముతగానే భేదం లేదు, అందరూ మనవారే, అందరూ మన కుటుంబ సభ్యులే అన్న భావనతోటి వాళ్ళు ముందుకెళ్తున్నందుకు నిజంగా వీరు 6 కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. శిరస వచ్చి పాదాభివందనం కూడా చేస్తున్నాను.
మరీ ముఖ్యంగా ఈ మీటింగ్కి మరి ఎంతో ప్రయాసపడి సుమారు 700-800 కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి మరి ఈ మీటింగ్కి హాజరైనందుకు మీ అందరికీ కూడా మరి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ మా భీమవరం పాలకొల్లు ట్రయో టీం తరపున మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి యొక్క ఆఫ్టర్నూన్ సెక్షన్ని ప్రారంభించవలసిందిగా పెద్దలు నరేంద్ర రెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు.